Hi guys, welcome to our channel Sapta Santanam. సో గైస్ ఇది మా ఫస్ట్ వ్లాగ్. మేము ఇంకా మంచి మంచి కంటెంట్స్తో వీడియోస్ చేస్తాం, మీకు ఎంటర్టైన్ చేస్తాము. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొదలెడదామా? హాయ్ గాయ్స్, ఫైనల్లీ కరీంనగర్ వచ్చేసాం. One hour later. గైస్ ఫైనల్లీ అయితే ధర్మపురిలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాలభైరవ టెంపుల్కి అంట ఫ్రెండ్స్. సో వెయిట్ చేయండి. ఇక ఇటు సైడ్ పక్కనే అంట. ధర్మపురి దర్శనం అయిపోయిన తర్వాత కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం. ఇదే ఆ టెంపుల్. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది, చూడడానికి చాలా బాగుంది. ఫైనల్లీ అయితే కాలభైరవ టెంపుల్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. బస్ బంద్ అయిపోయింది, అది 12 o'clock బంద్ అంట. టైం 11:45 అవుతుంది కానీ 1 level అవుతుంది. A few moments later. మేము ఇప్పుడు దాకా ధర్మపురి వెళ్ళేసి వచ్చినాం. నెక్స్ట్ ఇప్పుడు వేములవాడ వెళ్తున్నాం. బట్ బిఫోర్ దాట్ మేమందరం ఎవరో మీకు తెలియాలి కదా. నా పేరు వీణా, ఈయన రాకేష్, హెవీ డ్రైవర్. అవినాష్, సౌమ్య, మనీష్. కనిపిస్తలే బాబా. ఎందుకురారా, హీఈస్ మై ఫేవరెట్ బ్రదర్ ఫ్రెండ్స్, మనీష్ బాబా. వేసింది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుడికి వెళ్ళి జగిత్యాలను దాటేసి వేములవాడకు వచ్చినాము. జగిత్యాల 5 kilometers వాటర్ దొరకలేదు. రాజస్థాన్ అయినా బెస్ట్. ఏదైనా సరే ఫ్రెండ్స్, జగిత్యాలలో ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్ బాగుంది కానీ మాకు వాటర్ దొరకలేదు. అవును, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ అందుబాటులో ఉండేలా చూసుకోండి. మీరు అందరూ అయితే విజిట్ అవ్వండి ఫస్ట్ టెంపుల్ కి. మేము ఫస్ట్ టైం ధర్మపురి వచ్చినాం. ధర్మపురి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినాం. అక్కడ నుంచి కాలభైరవ టెంపుల్కి వెళ్ళినాం. వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల్, అందరు టెంపుల్స్కి వెళ్ళినాము. సో ఫస్ట్ టైం విజిట్ బాగుంది. మంచి డివోషనల్ ప్లేస్, ఈజీగా దర్శనం అయింది. వీకెండ్స్లో వస్తే మీకేమీ అంత ఇది అనిపించదు, చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి. బట్ వీక్ డేస్లో వస్తే ఏంటంటే ఫ్రీగా ఇంటి దగ్గర టెంపుల్స్కి ఎట్లా దర్శనంకి వెళ్తాం అట్లా వెళ్ళినట్టు మాకు బాగుంది. ఇప్పుడు ధర్మపురి నుంచి వేములవాడ వెళ్తున్నాం. సో మేము ఫస్ట్ టైం, ఈమె సెకండ్ టైం. ఈగానే చెప్పింది తీసుకోవమ్మని, అందుకే పోతున్నాం. దమ్దం వేసేసింది ఆమె అయితే. పోదాం పోదామ్మా, ఈడ పోదాం, అది బాగుంటుంది. మదర్ స్వామి కాదు, దమ్దం స్వామి. యాక్చువల్ నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా ప్రశాంతంగా, అందుకే వీళ్ళందరినీ కూడా పట్టుకొని వచ్చిన. ఈ రోజు కూడా ప్రశాంతంగా ఉందా లేదా టెంపుల్? అంత బాగుందని వాటర్ దొరకలేదు. జగిత్యాల అండ్ కరీంనగర్ పీపుల్. సో మేము ప్రస్తుతానికి మేము ఎక్కడి నుంచో అది చెప్పాలి. మేము వచ్చి హైదరాబాద్ నారాయణగూడ నుంచి, అక్కడ నుంచి ఇంత దూరం పొద్దున 6 గంటలకి వస్తా అని చెప్పిన మనుషులు 7 గంటలకు వచ్చి వచ్చినాము అని చెప్పి వెయిట్ చేసి 5 గంటలకు అందరినీ లేపిరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చి 7 గంటలకి 2 గంటలు సరిలో కూర్చున్నాం. మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లానే చేస్తారా? మా కమెంట్స్ మా గ్రూప్ లో ఈ అనిల్, రాకేష్, ఇంకా మనీష్ అని ముగ్గురు లేట్ చేసి ఫోన్ చేస్తా అని చేయలేదు. మాకు 5:30కి వస్తా అని చెప్పి 4కి లేవమని చెప్తే నేను 4కి లేచి రెడీ అయ్యి ఉంటే 7కి వచ్చి. లేట్ కమర్స్, లెజెండర్ కమర్స్. చెప్పండి ఇంకా మీ ఎక్స్పీరియన్స్.
చిరాకు వేస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ చేస్తే జర పీస్ఫుల్గా ఉంటుంది. కానీ వాళ్ళ అన్న అప్సెట్ అవును, అన్న అప్సెట్ ఉంది కాదు, అప్సెట్ ఉంది. అన్న అప్సెట్. అది కూడా చెప్పండి. కారు పడట్లేదు అన్నారు. చెప్పు మేఘన, నీ ఒపీనియన్. నా ఒపీనియన్ చెప్పేసిన మీరే చెప్పాలి. అనిల్ భాయ్ నీ నువ్వు ఒపీనియన్. ఎందుకు వచ్చినావు జగిత్యాలకి? ఫస్ట్ అది చెప్పు. జగిత్యాల రాలేమో ఆ, ధర్మపురి వచ్చినాం, జగిత్యాలనే ఉంది. ఎందుకు వచ్చినావు? గుడికి వచ్చినాం. మంచిగా ఉంది, పీస్ ఆఫ్ మైండ్. గల్లీలు అయితే మస్తున్నాయి ఆడ, పాత ఇల్లులు సై అనిపిస్తున్నాయి. ఇల్లులు అయితే అవి. రాకేష్ గిఫ్ట్ వచ్చేసి చేస్తాం. ఇగో మా హెవీ డ్రైవర్ రాకేష్, ఇవి ట్రైనర్. హెవీ ఏం డ్రైవర్ రాకేష్. మాట్లాడాడండి? ఏం మాట్లాడాడు? అన్ని పంచలేసి నేను ఇక్కడ మాట్లాడింది అనుకో, నెక్స్ట్ బ్లాగ్ లో ఎవరు రోజు ఎందుకంటే డ్రైవింగ్ సీట్ ఆయననే ఉన్నాడు. రోజు హైదరాబాద్ లో డ్రైవ్ చేసి ఇప్పుడు ఇంత పీస్ఫుల్ రోడ్స్ పైన డ్రైవ్ చేస్తుంటే నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు. వావ్, నేను ఇలాంటి రోడ్లు ఎప్పుడు చూడలేదు. నేను అసలు ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు నా లైఫ్ లో. ఇలాంటి రోడ్ మీద నేను ట్రావెల్ చేయాలి, ఆ జగిత్యాల నుంచే రావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన అశోక్ నగర్ నుంచి జగిత్యాలకి చాలా ఆ కష్టం. హిమాయత్ నగర్ చిన్న చిన్న రోడ్స్ నాకు సరిపోవటం లేదు. సరిపోవటం లేదు. ఈయన అశోక్ నగర్ రిటర్న్ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సరే, టెంపుల్ విజిట్ అయిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేసాం. ఇంకేమన్నా Continue చేస్తాం. మాట్లాడుకుందాం అక్కడికి వచ్చేసి. ఓకే బాయ్. బాయ్. ఫైనల్లీ మేమైతే టెంపుల్కి వచ్చేసాం ఫ్రెండ్స్. దర్శనం కూడా అయిపోయింది. అవును చెప్పడం, ఫుల్ ఖాళీ, అసలు పబ్లికే లేదు, ఫుల్ ఫ్రీ అనుకో. ఖాళీ 5 minutes లో దర్శనం కంప్లీట్. ఫైనల్గా అయితే వేములవాడ దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. 10 minutes లో మొత్తం ఖాళీ ఉంది. మొత్తం వివిఐపి దర్శనం అనుకో. ఎందుకంటే పబ్లిక్ అవర్స్ లేదు అనుకో, డైరెక్ట్ తీసుకుని వెళ్ళిపోయారు. దానికి వివిఐపి. ఇక దినానికి రెస్టారెంట్ అయితే వెతుకుతుంది రాకేష్ ఆడు గూగుల్లో. ఏడపోతే ఆడదే. రెస్టారెంట్ వెళ్ళిన తర్వాత తినేసి మళ్ళీ స్టార్ట్ చేసాం. ఫుల్ ఆకలి వేస్తుంది. పొద్దున్న బోండాలు తిన్నా, పొద్దున్న సరిపోలేదు, తినేసాం. later. ఫ్రెండ్స్ మేమైతే అనుకున్న రెస్టారెంట్ కి రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇగో తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. తొందరగా తినాలి బిర్యానీ. పొద్దు నుంచి ఫస్ట్ ఏం కూడా తినలేదు, ఫుల్ ఆకలిస్తుంది. ఇవ్వండి, ఇదే మన తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్. బటర్ నాన్, బటర్ చికెన్ అయితే ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. కానీ లైట్ అనుకో, అంత టేస్టీ లేదు, ఏం లేదు. మళ్ళీ తింటాం మేము, మళ్ళీ వేరే రెస్టారెంట్ విజిట్ అవుతాం, మళ్ళీ అప్పుడు తీసాం. ఎందుకంటే ఇది సరిపోదు, జస్ట్ స్టార్టర్స్ కోసం అని ఆర్డర్ చేసాం. మళ్ళీ తిందాం, అప్పుడు మంచిగా తిందాం పక్కా 100%. బాయ్. తిందాం అనుకున్నాం కదా, ఇంకెక్కడ తినలే. సిద్దిపేట రోడ్లో సన్సెట్ వ్యూ ఉంటే కొంచెం అక్కడనే టైం పాస్ చేసుకుంటా ఫొటోస్ వీడియోస్ దిగేసి ఇంకా డైరెక్ట్ మన ఇంటికి అయితే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం అనుకోండి ఇంకా ఫైనల్గా.